ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బాగా ట్రెండ్ అవుతున్న ఒక ఫేస్ ప్యాక్ అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎంతవరకు ట్రెండింగ్ అవుతున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది ఈ వీడియోలో మనం చూసేద్దాము. ఇది జస్ట్ ఒక 2 రూపీస్ కాఫీ పొడి ప్యాకెట్తో ప్రిపేర్ చేసే ఒక ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా కూడాను. బట్ రిజల్ట్ అయితే మీకు నేను లైవ్లోనే చూపిస్తాను. దానికోసం వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత కామెంట్ అనేది పెట్టండి దయచేసి. కొంతమంది ఉంటున్నారు వీడియో పూర్తిగా చూడరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనమాట. అలా కాకుండా మిడిమిడి జ్ఞానంతో కాకుండా వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఈ రెమెడీని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారండి. కానీ ఈరోజు నేను చూపించే పద్ధతిలో మీరు కనుక ప్రిపేర్ చేసి యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా నమ్మలేదు, ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత ఈజీగా ఇంత మంచి రిజల్ట్ ఉంటుందా అని నేనైతే అస్సలు నమ్మలేదు. కానీ నేను ప్రిపేర్ చేసి యూజ్ చేసిన తర్వాత ట్రెమండస్గా బాగా పనిచేసింది. సో ట్రెండింగ్ అవుతున్న అన్నీ కూడాను హిట్లే ఉండవండి, ఫ్లాప్లు కూడా ఉంటాయి. కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ అనమాట. చాలా బాగుంది ఈ రెసిపీ అయితే. డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి. దీనికోసం అయితే ఫస్ట్ బాగా మందంగా ఉన్న అంటే అడుగు మందంగా ఉన్న ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోండి. అది ఏదైనా పర్వాలేదు, ఇనుపదైనా సిల్వర్దైనా స్టీల్దైనా కూడాను. తీసుకున్న తర్వాత అందులో అనమాట ఒక 1/2 కప్ మినరల్ వాటర్ వేసుకోవాలి. మినరల్ వాటర్ మా దగ్గర లేదు అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను మీకు ఆల్టర్నేటివ్ చెప్తాను. ఇందులో ఒక 2 రూపీస్ ప్యాకెట్ మనకి బ్రూ షాప్స్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రూపీస్ ప్యాకెట్తో మీరు ట్రై చేయండి. కావాలంటే ఇది ఎక్కువ మొత్తంలో కూడా మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 2 రూపీస్ ప్యాకెట్తో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. తర్వాత నేను వద్దన్నా కూడా మీరు ఈ రెమెడీనే యూజ్ చేస్తారు స్కిన్ వైట్నింగ్ కోసము, ఎందుకంటే ఇది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి. ఆ వాటర్లో అనమాట మనం వాటిని హీట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ మొత్తం కూడాను అందులో వేసేసుకోండి. ప్యాకెట్ పౌడర్కి ఈక్వల్ లెంత్లో వాటర్ని తీసుకోవాలి. వాటర్ని బాగా ఎక్కువ తీసుకోకూడదు. ఒక టీ గ్లాస్లో 1/2 వరకు వాటర్ తీసుకుంటే ఈ ప్యాకెట్ పౌడర్కి సరిగ్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం లెమన్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్కలో అంటే ఒక నిమ్మకాయలో 4వ వంతు నిమ్మకాయ చెక్క వేసుకుంటే సరిపోతుంది. మాకు పింపుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, నిమ్మరసం నా ఫేస్కి సరిపడదు అని అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను మీకు ఆల్టర్నేటివ్ చెప్తాను. నేను చెప్పాను కదండి క్వాంటిటీ 1/4 నిమ్మ చెక్కను తీసుకొని చక్కగా స్క్వీజ్ చేసేసుకోండి ఆ వాటర్లోనే. నిమ్మరసం అనేది స్కిన్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ డర్టీనెస్ని కానీ మొత్తం రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ ఎక్స్ప్లోయిట్ చేయడానికి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు నిమ్మరసం అనేది స్కిన్కి చాలా మంచిది. ఎవరికైతే పింపుల్స్ లేవో ఎలర్జీ లేవో వాళ్ళు డెఫినెట్గా అయితే నిమ్మరసాన్ని అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా 1/4 స్పూను మనం పసుపు యూజ్ చేస్తాము. పసుపు కూడా చాలా మందికి మాకు నప్పట్లేదని చెప్తున్నారు, వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఆల్టర్నేటివ్ చెప్తాను. సో పసుపు కూడాను మన స్కిన్ని ఎంత డల్గా ఉన్న స్కిన్ అయినా కూడాను రేడియంట్గా మార్చడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుందండి. పింపుల్స్ ఇంకా ఫ్యూచర్లో రాకుండా కూడా పసుపు అనేది చాలా బాగా యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అండి, పంచదార. మన కిచెన్లో అవైలబుల్గా ఉండే పంచదార తీసుకోవాలి. దీన్ని మీరు పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. నేను యూట్యూబ్లో చూసాను, చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ టైప్స్లో యూజ్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో వచ్చేసి ఒక 1 స్పూన్ వచ్చేసి మీరు షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసి దీన్ని మరిగించుకోవాలన్నమాట. ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడాను, ఈ లిక్విడ్ అంతా కూడాను మనకి చాలా దగ్గర అవ్వాలండి. నేను మీకు ఈ లిక్విడ్ టెక్స్చర్ కూడా చూపిస్తాను, ఎందుకంటే మనం తీసుకున్న వాటర్లో ఎంతైతే తీసుకున్నామో అందులో సగం అయ్యేంత వరకు దీన్ని మనం బాగా మరిగించుకోవాలి. ఈ రెమెడీ ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈవెన్ చిన్న పిల్లలకు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి నెలల పిల్లలకు కాకుండా సంవత్సరాల పిల్లలకి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ద్రావణం అయితే ఎంత చిక్కగా తయారైపోతుందో. మీరు ఇంత చిక్కగా తయారయ్యేంత వరకు దీన్ని మరిగించుకోవాలన్నమాట. సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా, ఒక షాపింగ్కి వెళ్ళాలన్నా, లేదంటే కాలేజీకి డైలీ డల్గా అయిపోతుంది ఫేస్, కొంచెం బ్రైట్గా వెళ్ళాలన్నా కూడా ఎవరైనా కూడా చాలా హ్యాపీగా ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ముఖానికే కాదండి, బాడీ మొత్తంలో ఎక్కడైనా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు ఇంకొకరు అనే తేడా ఏం లేదు, ఎవరైనా వాడండి. ఎంత డైలీ కూడా మీరు ఈ ఫేస్ ప్యాక్ని అనమాట మీరు బాడీ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. డైలీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ, ఇంట్లోనే ఉంటున్నాం మాకెందుకు ఈ ఫేస్ ప్యాక్లని
హౌస్ వైఫ్లు లైట్గా తీసుకోకండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే చిన్న రెమెడీ అనమాట. కానీ మీ ఫేస్కి ఇది ఇచ్చే బ్రైట్నెస్ అయితే మీరు అస్సలు ఊహించలేరు. నేను ట్రై చేశాను, రిజల్ట్ చూశాను, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. డైలీ ఒక వీడియో పెట్టమని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. బట్ నేను డైలీ ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే ప్రతిది కూడాను మీరు అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసి యూజ్ చేశారు. అందుకే నేను వీడియోకి చాలా గ్యాప్ ఇస్తున్నాను. వేరే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. వాళ్ళు ఒక రోజులో 2-3 వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేసేంత ఓపిక మీకు లేదు అని నాకు బాగా తెలుసు. అందుకని నేను ఒక రెమెడీ షేర్ చేశానంటే అది మీరు చూసి ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత ఇంకో వీడియో నేను అప్లోడ్ చేస్తాను. డైలీ ఒక వీడియో పెడితే నాకు వ్యూస్ పెరుగుతాయి, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. బట్ నేనైతే ఇన్కమ్ కోసం మాత్రమే యూట్యూబ్కి రాలేదండి. నాకు తెలిసిన రెమెడీస్ మీతో షేర్ చేసుకొని మీకు అమౌంట్ ఖర్చు పెట్టకుండా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అన్న ఒక్క ఆశతో నేనైతే యూట్యూబ్లోకి రావడం జరిగింది. అండ్ మీతో ఈ రెమెడీస్ అన్నీ కూడాను షేర్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించి డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేస్తారని డెఫినెట్గా అయితే నేను కోరుకుంటున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ అయితే చల్లారిపోయింది కదా, చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి గురించి కొత్తగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. స్కిన్ ఎక్స్ప్లాయిటేషన్కి శనగపిండి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శనగపిండిని చాలా పురాతన కాలం నుంచి కూడాను స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ చేస్తాము. ఎక్కువ ఆల్మోస్ట్ అన్ని ఫేస్ ప్యాక్ల్లో కూడా శనగపిండి పాత్ర చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. స్కిన్ని ఇన్స్టెంట్గా వైట్నింగ్ చేయడానికి ఈ శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ రెమెడీ అనేది అంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు థిక్గా ఉంటుంది, చక్కగా ముద్దగా ఉంటుంది అనమాట. స్టిక్కీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బాగా మరిగించాం కదా పంచదార వేసిన తర్వాత స్టిక్కీగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫేస్ మీద ఇది అప్లై చేస్తారో సాగిపోయిన స్కిన్ అనేది టైట్గా అవుతుందండి. స్కిన్ వైట్నింగ్ అవుతుంది. పింపుల్స్ మూలాన ఏర్పడిన మచ్చలు అయితే డెఫినెట్గా పోతాయండి. ఇంకా చాలామందికి కూడాను ఫోన్ చూడడం వల్ల ఎక్కువ రేడియేషన్ వల్ల కళ్ళ కింద కానీ కళ్ళు చుట్టూ కానీ బాగా నల్లగా అయిపోతుంది. అదంతా కూడాను ఈ ఫేస్ ప్యాక్ వల్ల పోతుంది. ఇది ఫేస్కే కాదు, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు బాడీ మొత్తంలో ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా. ఎలాంటి డిసడ్వాంటేజెస్ కానీ స్కిన్ అలర్జీస్ కానీ ఎలాంటివి ఉండవండి ఈ ప్యాక్ వలన. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. చాలామంది దగ్గర బాదం నూనె లేదు అంటున్నారు, విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా లేవంటున్నారు. ఈ రెండు ఉన్న వాళ్ళైతే అవే మిక్స్ చేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటే కనుక ఒకటి వేసుకోండి. బాగా డ్రై స్కిన్ అనుకుంటే కనుక 2 వేసుకోండి. బాదం ఆయిల్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా బాదం ఆయిల్ యూజ్ చేసుకోండి. నేను అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుందనేసి కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను. అది కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. మరీ డ్రై స్కిన్ అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తానన్నాను. హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తున్నాను. హ్యాండ్ మీద స్కిన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అండ్ సన్కి కూడా చాలా ఎక్స్పోజ్ అవుతుంది. అక్కడ స్కిన్ వైట్గా అవుతే ఇంకా ఫేస్ మీద స్కిన్ అనేది చాలా బాగా వైట్నింగ్ అనేది జరుగుతుందండి. ఈ రెమెడీ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా అయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూ వ్యూవర్స్ అయితే డెఫినెట్గా అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని